వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజన్ ఘర్ అనే కార్యక్రమాన్ని అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. అలానే పిఎఫ్ యొక్క విధానము, అలానే వ్యాపారం, ఈ విధంగా అంటే సౌలభ్యం ఏ విధంగా ఉండబోతుంది అవన్నీ కూడా ఇక్కడ అయితే వివరించడం జరుగుతుంది. ఒకసారి ఆ విశేషాలు అవి మనం చూద్దాం. మనం విజయనగరం జిల్లాలో సంబంధించి ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశ యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలతో పాటు యాజమాన్యాన్ని కూడా అవకాశం కల్పించిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మన 25 ఆగస్టు 1న ఇది ప్రారంభమైంది. ఇది ఏకంగా 4 సంవత్సరాలు కొనసాగుతుంది. ఇది దేశ యువతకి 1,00,000 కోట్ల బడ్జెట్తో దాదాపు 1.92 లక్షల మంది తొలిసారిగా మనకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మనకి 3.71 కోట్ల మంది ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని వర్తింపు చేస్తున్నారు. ఇది భారత యువతకి ఒక అద్భుతమైన అవకాశంగా భావించుకుంటూ, అలాగే యువకులకు ఉద్యోగాలు కల్పించిన సంస్థలకు కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఇది ఒక మంచి మన యువ భారత్ కి ఒక నాంద్యాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా ఈరోజు దాదాపు మనకి 1,00,000 మందికి, అంటే దాదాపు ఇప్పుడు వారి చేతుల మీదుగా 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. దీనికి ప్రధానంగా వారికి భారత యువత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే సమయంలో మన విజయనగరం జిల్లాకు సంబంధించి మనకి దాదాపు 4,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించారనేది ఒక నివేదిక ఉంది. దీనిని కూడా స్వాగతిస్తూ భవిష్యత్తులో కూడా యువతకి ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా, ఇప్పుడు నేను అదే వారితో మాట్లాడుతూ చెప్తున్నా, ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా కూడా ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించే ఉద్దేశంతో చేయమని చెప్పడం జరిగింది. దీన్ని సహకరిస్తున్న యాజమాన్యాన్ని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. ప్రభుత్వంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ప్రవేశపెట్టిన పథకం అండి. ఇది ప్రధానంగా ఎవరైతే కొత్తగా ఉద్యోగంలోకి వస్తారో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. అలాగే ఈ ఉద్యోగాన్ని కల్పించినందుకు కానీ యాజమాన్యం వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుందండి. సో ఎవరైతే మనకి కొత్తగా ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉద్యోగంలో జాయిన్ అవుతారో వాళ్ళకి వారి మొదటి జీతం వస్తుంది, సబ్జెక్ట్ టు ద సీలింగ్ ఆఫ్ 15,000 రూపీస్ అండి. ఈ 15,000 రూపీస్ అనేది 2 విడతలుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అవుతుంది. అలాగే ఎవరైతే ఈ ఎంప్లాయీస్, ఎవరైతే ఈ యువకులు ఉద్యోగంలో తీసుకుంటారో వారికి వాళ్ళు ఇచ్చే శాలరీ ఆధారంగా నెలకి 2,000 నుంచి 3,000 రూపాయల వరకు కన్సర్న్డ్ యాజమాన్యం బ్యాంక్ అకౌంట్లో పడుతుందండి. దీనికి గాను వాళ్ళు చేయాల్సింది ఏంటంటే PMBBRY అనే వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది చాలా సులభతరం. వాళ్ళు GST నెంబర్తో చేసుకోవచ్చు, GST నెంబర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈపీఎఫ్లో కట్టే ECR చలాన్ ఆధారంగా ఎంతమంది కొత్తగా ఉద్యోగంలో చేరారనేది మేము నిర్ణయిస్తామండి. సో తద్వారా ఎప్పుడైతే కొత్తగా ఉద్యోగంలోకి వాళ్ళు కొత్తగా తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీతాలు బట్టి బెనిఫిట్ అనేది డైరెక్ట్గా కన్సర్న్ యాజమాన్యం బ్యాంక్ అకౌంట్లో పడిపోతుందండి. సో దీనికి గాను వాళ్ళు అదనంగా వేరే ఏమీ చేయక్కర్లేదు. ఈ స్కీమ్ అనేది మనకి 2 సంవత్సరాలు వర్తిస్తుంది. అలాగే ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉంటే వాళ్ళకి 4 సంవత్సరాల వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నామండి. సో దీనిలో భాగంగానే ఈరోజు మనం న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ప్రోగ్రాం జరిగింది. 2,400 కోట్ల అమౌంట్ గౌరవనీయ ప్రధానమంత్రి గారు డిస్పర్స్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో మనం ఇదే ప్రోగ్రాం నిర్వహించాం. దాంట్లో భాగంగానే ఈరోజు విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో కూడా గౌరవనీయుల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కే అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో మనం ఈ సభ జరగడం జరిగిందండి. థ్యాంక్ యూ. చూసారు కదా, అంటే ఉద్యోగులకి వాళ్ళ ప్రోత్సాహకాలు కూడా ఇక్కడ పంపిణీ అయితే చేయడం జరిగింది. అంటే ప్రతి విధంగా ప్రధానమంత్రి యోజన స్కీమ్ కింద ఏ విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అనే విధంగా ఇక్కడైతే ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు. అలానే PF కమిషన్ అవినాష్ కుమార్ కూడా ఇక్కడ వివరించడం కూడా చెప్తుంది. అంటే ఇక్కడ ఎంపీ కలిసెట్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారని అయితే చెప్పొచ్చు. అంటే మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల యువత అలానే ఉద్యోగులు కూడా ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఉద్యోగ భద్రత కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి ప్రోత్సాహకాలు లభించడం నిజంగా అభినందనీయమని చెప్పొచ్చు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.